వెల్కమ్ టు 30 మినిట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిడ్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ ఆధునిక సమాజంలో వార్ అంటే పొలిటికల్ వారే. ఏదైనా చేయాలి, చేసి కాన్సెప్ట్. యూపీ అధికార పక్ష ఇంటి రామాయణం చూసినా, పంజాబ్లోని పార్టీల్లో మార్పులు చేర్పులు పరిశీలించినా కనిపించేది ఇదే. మొత్తం 5 రాష్ట్రాలు, అందులో కీ స్టేట్స్ 3. మరి అక్కడ కాబోయే కింగ్స్ ఎవరు? ఈ లెక్క తేలాలంటే పోలింగ్ జరగాలి. కానీ అంతకంటే ముందే బీపీ పెంచుతున్నాయి సర్వేలు. వారం క్రితం ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. లేదంటూనే ప్రభావితం చూపే సర్వేలు. సీజన్ల వారీగా ఎలా మారుతున్నాయి, పార్టీల్లో గుబులు ఎలా రేపుతున్నాయి? ఇదే వాల్టి 30 మినిట్స్. మరో వారం అంతే. ఫిబ్రవరి 4 వచ్చిందంటే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు టైటిల్ కార్డ్ పడుతుంది. ఆ తర్వాత నెల రోజులు ఇదే ప్రక్రియ. మార్చి 11న ఫలితాలు. మరి ఆ ఫలితాల్లో గెలిచేది ఎవరు? ఈ లెక్కలే వేస్తుంటాయి ప్రీపోల్ సర్వేలు. కానీ అవేమీ ఒక్క మాట మీద లేవు. అంతేకాదు, ప్రతి సంస్థ కూడా సీజన్ వారీగా సర్వేల్లో తేడాలు చూపిస్తోంది. నాయకుల్లో గుబులు రేపుతోంది. మరి ఈ తేడాలకు కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా. ఇది పాంచ్ పటాకా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన చేపట్టి 2.5 ఏళ్లు దాటిన తర్వాత వచ్చిన అతిపెద్ద ఎన్నికలు. దేశానికి 4 దిక్కులా ఉన్న 5 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్. వీటి ఫలితాలే దేశంలో రాజకీయ స్థితిగతులపై ప్రజల్లోకి కొత్త సంకేతాలు తీసుకెడతాయి. ఇప్పుడున్న యథాస్థితి ఉండాలంటే బీజేపీ ఆధిపత్యం చూపించాలి. బీజేపీ ప్రతాపం తగ్గిందని నిరూపించాలంటే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల వైభవం పెరగాలి, గెలవాలి. మరి వీటిల్లో ఈ రెండిటిలో జరిగేదేది? దేశంలోకెల్లా అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్స్గా భావిస్తోన్న ఈ ఎన్నికల్లో అధికారం ఎవరిది? ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ తన పీఠాన్ని పదిలపరుచుకుంటారా, లేక కోల్పోయిన ప్రాభవాన్ని మాయావతి పొందగలుగుతారా? ఈ రెండింటిది కాదని బీజేపీ చరిత్ర సృష్టించబోతోందా? ఓటర్ని నాడిని తెలిపేందుకు యూపీ నుంచి TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మొత్తం ఎన్నికలు 5 రాష్ట్రాలకు జరుగుతున్న జాతీయ పార్టీలు 2 ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నది ఉత్తరప్రదేశే. ఎందుకంటే ఇది అతిపెద్ద రాష్ట్రం. 403 అసెంబ్లీ స్థానాలున్న ప్రాంతం. ఇక్కడ హిట్ కొడితే కొవ్వొత్తి సైజు ప్రభావం కూడా ట్యూబ్లైట్ కాంతిలా దేశానికి చాటుతుంది. అందుకే ఇక్కడ గెలవాలనేది కాంగ్రెస్ బీజేపీల పోటాపోటీ పంతం. యూపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీ సమాజ్వాదీ. కానీ సరిగ్గా ఎన్నికల సీజన్కు ముందు ములాయం ఇంటిగుట్టు బయటపడింది. బంధుమిత్రుల ఎగోతో మొదలైన మాట ములాయం వర్సెస్ అఖిలేష్ గా మారిపోయింది. తండ్రి కొడుకుల సవాల్లో ఇప్పటికే గెలిచింది కొడుకే. ములాయం వర్గాన్ని పూర్తిగా తొక్కిపెట్టి పార్టీ సింబల్ సైకిల్ కూడా అఖిలేష్ లాక్కోగలిగాడు. తనదే అసలైన సమాజ్వాదీ అని ప్రజల్లోకి పెడుతున్నాడు. వాస్తవానికి మొదటి నుంచి ఎస్పీకే మళ్లీ పగ్గాలని భావించిన ఇంటిలోని రచ్చ ప్రజల్లో పలచన చేసింది. అది కాస్త బీజేపీకి, మరో పార్టీ బీఎస్పీకి చేవనిచ్చింది. పార్టీ అఖిలేష్ దేనంటూ క్లారిటీ వచ్చాక కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఇక్కడ ఆ పార్టీ టార్గెట్ ఒక్కటే, బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూడటం. అందుకే 25 ఏళ్లుగా ఉప్పు నిప్పులా ఉంటున్న ఎస్పీతో పొత్తు కుదుర్చుకుంది. ఇక బీఎస్పీ విషయానికి వస్తే ఎవరితో సంబంధం లేదు. 1 మెన్ ఆర్మీ అది. పక్కాగా కులాల బలాబలాల లెక్కలేసి సీట్లు కేటాయించే ఆ పార్టీ గతంలో దళితులను, బ్రాహ్మణుల్ని నమ్ముకుని విజయం సాధించింది. కానీ ఈసారి బ్రాహ్మణులు బీజేపీ వైపు చూడడంతో వారి స్థానాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మాయావతి. ఈ మొత్తం యూపీ సీన్లో మొదటి నుంచి సర్వేలు చెప్పింది బీజేపీదే రాజ్యమని, అది కూడా భారీ మెజార్టీ ఖాయమని. కానీ అఖిలేష్ ఎంట తగువులు తగ్గడం, కాంగ్రెస్ తో కలిసి కూటమిగా చేరడంతో సమీకరణాలు మారాయి. మళ్లీ ఎస్పీ పుంజుకుంది. సర్వేలు తారుమారయ్యాయి. ఇక 5 రాష్ట్రాల్లో యూపీ స్థాయిలో ప్రాముఖ్యత దక్కించుకున్న మరో రాష్ట్రం పంజాబ్. 117 స్థానాలున్న ఇక్కడ అసెంబ్లీలో శిరోమణి అకాలీదళ్తో కలిసి బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ రాష్ట్రంపై మంచి పట్టున్న నవజోత్ సింగ్ సిద్ధు కమలం నుంచి బయటకొచ్చి ఆప్ను ఊరించి వెళ్లి కాంగ్రెస్ లో చేరాడు.
సిద్ధు బీజేపీని వీడడం ఆ పార్టీకి నష్టమైతే కాంగ్రెస్ లో కలవడం హస్తానికి కలిసి వచ్చే పాయింట్. ఇక ఈ మధ్యలోనే ఆమ్ ఆద్మీ ఉంది. ఢిల్లీలో పాలనని ఉదాహరణగా చూపిస్తూ పంజాబ్ లో పాగాకు తెగ ప్రయత్నిస్తున్నారు కేజ్రీవాల్. ఆయన ఆశలకు తగ్గట్టుగానే ఆ రాష్ట్రాల్లో టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు. మరి ముగ్గురే అనిపించేలా ఉన్న పంజాబ్ను కొట్టేదెవరు? సర్వే లెక్కలైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి. కానీ పోలింగ్ కు మరో వారం సమయం ఉంది. ఫిబ్రవరి 4న సింగిల్ ఫేజ్లో జరిగే ఇక్కడి ట్రయాంగిల్ వార్ ఆప్ కు కూడా హెల్ప్ఫుల్ మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక 3 స్టేట్స్ లో టార్గెట్ నెంబర్ 3 గోవా. ఇది చాలా చిన్న రాష్ట్రం. అసెంబ్లీ స్థానాలు కూడా కేవలం 40. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం. ఇక్కడ ఆ పార్టీని ఓడించి హస్తగతం చేసుకోవడం ద్వారా బీజేపీ ఎదుట రాష్ట్రంగా మార్చాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్ ను కొట్టిపారేసే పరిస్థితి లేకపోవడంతో పోటాపోటీ కనిపిస్తోంది. ఇటు 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పార్టీలో చీలికలు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ ఊపు మీద ఉండడంతో ఈసారి దేవభూమిలో బ్రహ్మకమలం వికసిస్తుందనే మాటే మొదటి నుంచి ఇప్పటిదాకా వినిపిస్తోంది. ఇక 60 స్థానాలున్న మణిపూర్లో కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం 90% ఉంటుందంటున్నాయి ప్రీపోల్ సర్వేలు. ప్రీపోల్ సర్వేలు చెబుతూనే ఉన్నాయి, కానీ అది రోజుకో మాట. మొన్న చెప్పిన అంచనాలు ఇవాళ లేవు, ఇవాల్టి అంచనాలు రేపు పోలింగ్ రోజున ఉంటాయో లేదో తెలీదు. ఇది సర్వేల తప్పు కాదు, రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలతో వచ్చిన ముప్పు. మొన్నటిదాకా యూపీ బీజేపీదే అని ఢంకా బజాయించిన ఒపీనియన్ పోల్స్ ఇప్పుడు అక్కడే కాదు పంజాబ్ లో కూడా హంగే అంటున్నాయి. భారత్ వెలిగిపోవాలి అంటే కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. ఇదే బీజేపీ ఆశయం. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రతి రాష్ట్రాన్ని కాంగ్రెసేతరంగా మార్చాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే బీహార్, ఢిల్లీ లాంటి చోట్ల గెలుపు వచ్చి బీజేపీ వాకిట్లో వాలకపోయినా కాంగ్రెస్ ను తప్పించి అక్కడి ప్రాంతీయ పార్టీలు పీఠమెక్కాయి. కానీ కమల్నాథులకు కావాల్సింది అది కాదు. ప్రతి చోట వాళ్ల జెండా ఎగరాలి. అది బీహార్, ఢిల్లీలో కుదరకపోయినా ఇప్పుడు యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో మాత్రం పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. బీజేపీ ఆశలకు తగ్గట్లుగానే ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే ప్రీపోల్ సర్వేలు అంచనాలు వెల్లడించాయి. యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లో బీజేపీకి, మణిపూర్లో కాంగ్రెస్ కు జై కొట్టాయి. కానీ ఈ లోపు జరిగిన పరిణామాలు అనేకం ఉన్నాయి. వాటి ఫలితంగా సరిగ్గా ఎన్నికల ముంగిటికి వచ్చేసరికి అంచనాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 403 స్థానాలు ఉన్న యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఇండియా టుడే యాక్సెస్ చేసిన సర్వేలను బట్టి చూస్తే యూపీలో బీజేపీ ఈ ఫిగర్ ను దాటి ఎప్పుడో ముందుకెళ్లింది. అప్పటి ఆ సర్వేలో కమల్నాథులకు 206 నుంచి 216 సీట్లు, ఎస్పీకి 92 నుంచి 97, బీఎస్పీకి 79 నుంచి 85, కాంగ్రెస్ కు 5 నుంచి 9 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. ఇటు ఇన్ఫో పైపర్ ఒపీనియన్ పోల్లో కూడా బీజేపీ 224 సీట్లు, బీఎస్పీకి 84, ఎస్పీకి 72, కాంగ్రెస్ కు 11, ఇతరులకు 12 సీట్లు వస్తాయని తేల్చింది. కానీ ఇప్పుడు దీవీక్, హంస చేసిన సర్వేలు యూపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే రాబోయేది హంగ్ అని వాళ్లు తేల్చిన కొత్త లెక్కలు కళ్ల ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్ చెబుతున్న సర్వేల ప్రకారం బీజేపీకి వచ్చే సీట్లు 192 నుంచి 196 సీట్లే. అంటే 20 సీట్ల మేర బలం తగ్గిందా? అలాగే గతంలో ఎస్పీ, కాంగ్రెస్ కు కలిపి 102 సీట్లు కూడా మించవన్న అంచనాలు ఇప్పుడు మెరుగాయి. 178 నుంచి 182కు పెరిగింది. అంటే ఎస్పీనే మళ్లీ పుంజుకుంటోందా? ఇక 85 సీట్ల వరకు రావచ్చన్న బీఎస్పీకి తాజా పోల్స్ ప్రకారం 20 నుంచి 24కు చేరింది. అంటే ఆ పార్టీ బలం అనూహ్యంగా తగ్గింది. కానీ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 202 రాకపోవడంతో హంగ్ తప్పదన్న అంచనాలున్నాయి. ఒక్క యూపీలోనే కాదు, సేమ్ సీన్ పంజాబ్ లోనూ ఉంది. అక్కడ అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమికి ఈసారి టఫ్ టైం అని తేల్చింది మొన్నటి ఏబీపీ లోక్ నీతి సర్వే. కానీ అధికారం నిలబెట్టుకోవచ్చని చెప్పింది. మొత్తం 117 సీట్లలో ఈ కూటమికి 50 నుంచి 58 సీట్లు,
కాంగ్రెస్ కు 41 నుంచి 49 సీట్లు, ఆప్ కు 12 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ పోలింగ్ కు మరో వారం ముందనగా జరుగుతున్న సర్వేల్లో మాత్రం కాంగ్రెస్ 49 నుంచి 51 సీట్లు సాధించి గెలవచ్చన్నది గట్టిగా చెబుతున్నాయి. ఇక ఇంతకు ముందు 3 స్థానాలు ఉన్న ఆప్ కు 33 నుంచి 35 స్థానాలు వస్తున్నాయి. నోటిఫికేషన్ కు ముందు టాప్ లో ఉన్న బీజేపీకి తాజా లెక్కలిస్తున్న సీట్లు కేవలం 28 నుంచి 39 మాత్రమే. ఈ స్టేట్ లో కూడా మ్యాజిక్ ఫిగర్ 59. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో హంగే కనిపిస్తోంది. ఇక చిన్న రాష్ట్రమే అయినా కీలకంగా ఉన్న గోవాలో ఇప్పుడున్నది టగ్ ఆఫ్ వారే. నోటిఫికేషన్ ముందు 40 సీట్లున్న రాష్ట్రాల్లో బీజేపీకి ఊహించిన సీట్ల సంఖ్య 17 నుంచి 21, కాంగ్రెస్ కు 13 నుంచి 16, ఆప్ కు 1 నుంచి 3 సీట్లు పోను ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా. ఒకవేళ ఇవే అంచనాలు నిజమైన మ్యాజిక్ ఫిగర్ 21, అంటే బొటాబొటీగా బీజేపీకి అధికారం దక్కుతుందన్నమాట. కానీ ఫిబ్రవరి 4న గోవాలో సింగిల్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. కానీ ఇప్పుడు వచ్చిన లెక్కలు బీజేపీని అనుమానంలో ముంచేస్తున్నాయి. ఎందుకంటే తాజా అంచనాల ప్రకారం అక్కడ బీజేపీ 17 నుంచి 19, కాంగ్రెస్ కు 11 నుంచి 13, ఆప్ కు 2 నుంచి 4, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు రావచ్చు. అంటే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే సత్తా బీజేపీకి కూడా లేదంటే యూపీ, పంజాబ్ల తరహాలోనే ఇక్కడ కూడా హంగ్ తప్పదన్నది ఒక వాదన. బీజేపీ ఉత్తరప్రదేశ్ గెలిస్తే ఇంకా భారతదేశాన్ని మళ్ళీ గెలిచినట్టే. ఇది మినీ భారతదేశం ఎన్నికలుగా భావిస్తున్నారు 5 రాష్ట్రాల్లో. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా యూపీ బీజేపీది కాదు, గోవా బీజేపీ రాష్ట్రం. అది ఇతర పార్టీల సంకీర్ణమైనా కూడా మెజారిటీ వారు కాబట్టి. సర్వేల సంస్థలు వేరు కావచ్చు, వాళ్ళ లెక్కలకు ఏవో లింకులు ఉండొచ్చు. కానీ ఏ సర్వే తీసుకున్నా 3 నెలల క్రితం అంచనాలకు, నోటిఫికేషన్ వెలువడ్డాక వేసిన లెక్కలకు, తీరా పోలింగ్ ముందుకొచ్చేసరికి కనిపిస్తున్న గణాంకాలకు చాలా తేడా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆసక్తికరంగా హంగే. సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలకు కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు. కానీ 7 ఫేజులున్న యూపీ పోల్స్లో తుది సర్వేలు కూడా నిజమవుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే మొదటి ఫేజ్ ప్రభావం రెండో ఫేజ్ మీద, రెండో దాని ప్రభావం మూడో దశ మీద వరుసగా పడుతూ ఉంటాయి. అంటే చివరి వరకు ఎటు చెప్పలేని స్థితి అన్నమాట. రోజు రోజుకు సర్వేలు మారుతూనే ఉన్నాయి. పూట పూటకు పార్టీలో గుబులు పెరుగుతోంది. సర్వేల అంచనాలు మారడానికి కారణం మారుతున్న రాజకీయ సమీకరణాలే కాదు, వాటిని ఆధారంగా చేసుకుని మారుతున్న ఓటరు నాడి కూడా. అసలు కీలకంగా ఉన్న యూపీలో ఓటర్ల మనోగతం ఏంటి? మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయంగా చోటు చేసుకుంటున్న సమీకరణాలేంటి? హంగ్ రావచ్చు గాని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం యూపీలో బీజేపీదే హవా అంటున్నాయి సర్వేలు. దీనికి కారణం ఎస్పీ చేసుకున్న స్వయంకృతాపరాధంగా కూడా చెబుతున్నారు విశ్లేషకులు. సరిగ్గా ఎన్నికలకు ముందు తండ్రి కొడుకుల మధ్య యుద్ధ వాతావరణంతో ఓటర్లలో వ్యతిరేకత మొదలైంది. తండ్రిని పక్కన పెట్టిన కొడుకు, బంధువర్గానికి పెద్దపీట వేస్తున్న తండ్రి, అధికారం కోసం ప్రత్యక్ష యుద్ధం వెరసి ఎస్పీ అభిమానుని సైతం కొద్ది రోజులు కన్ఫ్యూజన్లోకి నెట్టాయి ఎస్పీ రాజకీయాలు. ఇక బీజేపీ విషయానికి వస్తే నోట్ల రద్దు ప్రభావం ఈ రాష్ట్రంపై పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా మోదీ పాలన కుటుంబం కోసం కాదని దేశం కోసమన్న భావనలో అలహాబాద్, వారణాసి పరిసరాల ప్రజలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ నాడి తెలుసుకునేందుకు టీవీ9 అలహాబాద్ వచ్చింది. అలహాబాద్లో ఓటర్ ఎవరికి ఓటేయదలుచుకున్నాడు, ఎందుకు ఓటేయదలుచుకున్నాడు, వాళ్ళ మాటల్లోనే విందాం. ऐसा है, मोदी जी ने किया है तो आज तक कभी विगत 70 सालों में कभी नहीं हुआ. जो काम वो कर रहे हैं वो करना चाहते हैं. तो इन्हीं सब बातों से प्रभावित होकर हम सोच रहे हैं कि बीजेपी को ही हम देंगे. हम बीजेपी को देंगे. अरे उसकी सरकार हाले फायदा हो रहा है, काला धन बच रहा है, काम भी अच्छा कर रहे हैं. नहीं, अखिलेश नहीं है. जब गुंडागर्दी करते हैं सब, अरे यहाँ बहुत गुंडा ही करते हैं. यहाँ भी आप किसी भीड़ जाइए तो यादव परिवार है सब पूरे में इकट्ठा हो जाते हैं. देखिए, मोदी जी का जो कार्य है बनारस में विकास की ओर तो है, बहुत से कार्य हो रहे हैं. अंडरग्राउंड जैसे लाइट हो रहा है, पूरा रोड वगैरह का, कुछ और भी कुछ जो योजना उन्होंने चलाया है वो तो चल ही रहा है. कुछ अखिलेश की तरफ से भी कुछ चल रहा है, तो योजना है. अब आप इसको कंपेरिजन करेंगे तो अभी बहुत ज़्यादा किसी का भी नहीं, मतलब कह सकते हैं कि आपकी बहुत ज़्यादा किसी का कोई बहुत ज़्यादा काम नहीं हो रहा है. ठीक है, आप इस चुनाव में किसको वोट देना चाहते हैं?
बीजेपी को। क्यों? बढ़िया काम किया उसने, मोदी ने। क्या किया था? भाई नोटबंदी का बहुत बढ़िया काम हुआ उसने। नोटबंदी के बारे में बहुत लोग मोदी को क्रिटिसाइज कर रहे हैं, वो भी पता है आपका? वो तो नहीं मालूम, लेकिन किया, अच्छा काम किया उसने। हाँ। हम बीजेपी को ही देंगे। क्यों? क्योंकि उनका काम अच्छा है, वो देश के बारे में सोच रहे हैं, अपने परिवार के बारे में नहीं। वो देश के साथ हैं, इसलिए उन्हीं को वोट देंगे। ఒకవేళ బీజేపీ కాకపోతే ప్రజలకు కనిపిస్తున్న మరో పార్టీ సమాజ్వాదీ. సైకిల్ పార్టీకి చిరకాలంగా ఉన్న అభిమానం అఖిలేష్ చేసిన మంచి పనులే తమను ఆ పార్టీకి కట్టుబడి ఉండేలా చేస్తున్నాయంటున్నారు. యంగ్స్టర్ మనతో ఉన్నాడు స్టూడెంట్, సో తను ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप इस चुनाव में किसको वोट देना चाहते हैं? सपा। एसपी, समाजवादी को, अखिलेश को? हाँ, क्यों? क्योंकि उन्होंने काम बहुत किया। क्या किया था? क्यों उन्होंने लखनऊ के बहुत हिस्सा बनाया, मेट्रो का काम किया है, और आगरा से जो एक्सप्रेस वो बनाए हैं, ओके, बहुत सारे काम किए उन्होंने। ठीक है. युवाओं के आपका लिए। इलाहाबाद का क्या किया था उन्हें? इलाहाबाद के लिए तो अभी कुछ किया नहीं है बहुत खास। अभी तो उन्होंने सिर्फ अभी मतलब सिर्फ अनाउंस किए हैं कि हाँ ये करेंगे बस। सर डेवलपमेंट हर तरफ से हो रहा है, घाट की सफाई हुई है, हर जगह सफाई वगैरह अच्छे से हो रहा है, सड़क वड़क बन रही है हर जगह। नहीं सर, घाट वगैरह सफाई है, और सब एक तुरंत थोड़ी हर चीज़ हो जाए, उसके समय लगेगा। आप चाहेंगे कि एक दिन में हम सब कुछ कर लें, पॉसिबल है नहीं, किसी के लिए भी हो। पूरे उत्तर प्रदेश में किसी भी प्रदेश का मुख्यमंत्री इतना विकास, इतना जन कल्याणकारी योजना कोई चलाने वाला मुख्यमंत्री नहीं है। और जो हमारे देश के प्रधानमंत्री है, हमारे बनारस संसदीय क्षेत्र से सांसद हैं, ये तो केवल झूठ बोलकर जनता को बहकाकर कभी कहते हैं कि गंगा माँ ने बुलाया है। मैं अखिलेश यादव को वोट देना चाहूँगी। क्यों? वो काम कर रहे हैं यहाँ पे काफ़ी, और वो अभी जो कर रहे हैं वो दिख रहा है यहाँ पे काम, इसलिए समाजवादी पार्टी को वो आगे ले जाएंगे, इसलिए मैं साइकिल के साथ हूँ। కుటుంబ తగాదాలు ఎస్పీకి కొంప ముంచబోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు కూడా ఆ పార్టీకి కలిసొచ్చేలా లేదా అన్న అనుమానం కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది. అయితే ఇక్కడ బీజేపీకి ఒకే ఒక్క మైనస్. మొత్తం 403 స్థానాలకు సరిపోయేంత మంది పోటీదారులు బీజేపీకి లేరు. ఇప్పటి వరకు 371 మందిని మాత్రమే ఎంపిక చేసుకున్న ఆ పార్టీ మరో 32 మంది సరైన అభ్యర్థుల్ని పట్టుకోవడంలో మాత్రం చాలా కష్టపడుతోంది. డెఫినెట్గా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. గతంలో హంగ్తో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వేసినటువంటి అంచనాలు ఇవాళ తలకిందులయ్యి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, కానీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో గతంలో పార్లమెంటు స్థానాల్ని స్వీప్ చేసినటువంటి బీజేపీకి ఈసారి కొంత శృంగభంగం తప్పదు. ఇక బీఎస్పీ విషయానికి వస్తే ఆ పార్టీ గతంలో బ్రాహ్మణ దళితుల్ని ఎక్కువగా నమ్ముకుంది, విజయం సాధించింది. కానీ ఈసారి బ్రాహ్మణ వర్గం బీజేపీ వైపు కనిపిస్తుండటంతో ఆమె చూపు ముస్లిం ఓట్లపై పడింది. అందుకే 403 స్థానాల్లో 105 సీట్లు ముస్లింలకే కేటాయించారు. అయితే ఎటు ఎస్పీకి అండగా ఉన్న ముస్లింలు ఈసారి ఆ పార్టీని కాదని బీఎస్పీకి ఓటు వేస్తారా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఇటు పంజాబ్ విషయానికి వస్తే అధికారంలో ఉన్న అకాలీదళ్ బీజేపీ కూటమిపై ఇప్పటికే వ్యతిరేకత కనిపిస్తూ వస్తోంది. ఈ కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత దిగజారిందంటున్నారు అక్కడి వాసులు. పైగా పార్టీకి పంజాబ్ లో అండగా ఉంటారనుకున్న నవజ్యోత్ సిద్ధు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అదే హస్తానికి ప్లస్ కి, కమలానికి మైనస్ గా మారుతోంది. పైగా మధ్యలో వచ్చిన ఆప్ రాష్ట్రాల్లో ఆశాంతం దూసుకెళ్లింది. బీజేపీ అనుకూల ఓట్లను చేల్చబోతుందా అన్న డౌట్ కూడా ఉంది. బీజేపీ అకాలీదళ్ కలిస్తేనే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డది తప్ప అది బీజేపీ ప్రభుత్వం కాదు. అకాలీదళ్ ప్రభుత్వంలో బీజేపీ చేరింది. అందువల్ల అకాలీదళ్ మీద అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఆశ్రిత పక్షపాతాలు వచ్చాయి, దుర్వినియోగాలు వచ్చాయి. ఇది ఖచ్చితంగా అకాలీ మీద వచ్చినటువంటి అపవాదులు, విమర్శలు, ఆరోపణలలో బీజేపీకి కూడా కొంత అంటకమానదు. ఇటు సర్వేలో చూస్తే గోవాలో బీజేపీదే లీడ్, కానీ అక్కడ ఆ ప్రత్యక్షమైంది. గత ఎన్నికల్లో గెలిచి సీఎంగా మారిన మనోహర్ పారికర్ కేంద్ర మంత్రి అయ్యాక బీజేపీ వైభవం తగ్గిందన్న వాదన ఉంది. ఆయన స్థానంలో సీఎం అయిన లక్ష్మీకాంత్ పర్సేకర్ పార్టీని, ప్రభుత్వాన్ని అంత సమర్థంగా నడిపినట్లుగా ప్రజలు విశ్వసించడం లేదంటున్నారు. మరోవైపు అక్కడి నాయకులపై ఉన్న అవినీతి ఆరోపణలు కూడా సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.
కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండేందుకు గాను మోదీకి 60% మంది మద్దతు పలికిన రాష్ట్రాల వ్యవహారానికి వచ్చేసరికి బీజేపీ మంత్రం పూర్తిగా పనిచేస్తుందా లేదా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మొత్తంగా ఉత్తరాఖండ్ లో బీజేపీ, మణిపూర్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన మిగతా 3 రాష్ట్రాల్లో పోల్ మాత్రం పూర్తి ఆసక్తికరంగా మారబోతోంది. సర్వేలు అప్పుడు బీజేపీకి జోష్ పంపినా ఇప్పుడు మాత్రం హంగ్ అంటున్నాయి. సర్వేల జోస్యం నిజం కావాలని లేదు, అలాగని తప్పాలని లేదు. ఇదంతా మారే సమీకరణాలు, ఓటర్ల నాడి మీద ఆధారపడే విషయం. వీటిలో ఏది ఖచ్చితమో ఏది నిజమో తేలాలంటే 5 రాష్ట్రాలకు గాను ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు జరిగే పోల్ సీన్ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే. ఇది వాళ్ళ 30 మినిట్స్. చూస్తూనే ఉండండి TV9.